ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఆయన పర్యటన అంతా ఈరోజు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కొనసాగింది. ఈ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో జరిగినటువంటి వార్షికోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా సిద్దిపేటలోని సంతోషి మాత దేవాలయంలో జరిగినటువంటి హనుమాన్ యజ్ఞంలో ఆయన పాల్గొని అక్కడ హనుమాన్ పీఠానికి సంబంధించిన స్వామి దుర్గా ప్రసాద్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములకు ఆయన అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా కూడా శాంతిని చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేయాలని, భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడిని, ఉగ్రవాదుల దాడిని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా కూడా సైనికులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆయన యుద్ధంలో మరణించినటువంటి భారత సైనికుడు మురళీ నాయక్కు నివాళులర్పించి ఆయన ఫోటోకు కూడా నివాళులర్పించడం జరిగింది. ఇక నంగనూరు మండలంలో నరమెటలో జరిగినటువంటి సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ సీతారామచంద్రస్వామి ఆశీస్సులను తీసుకున్నారు. ఇక రంగదాంపల్లిలో హనుమాన్ దేవాలయంలో జరిగినటువంటి ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అక్కడ హనుమాన్ స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అక్కడ వారితో కలిసి భిక్షను కూడా స్వీకరించడం జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగబోతున్నటువంటి 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలకు సంబంధించి కూడా ఆయన సిద్దిపేటకు సంబంధించిన ప్రముఖులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పడం జరిగింది. ఈ ఉత్సవాలకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి 3 రోజుల పాటు వచ్చి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణానికి సంబంధించిన ప్రముఖులకు అట్లాగే దేవాలయ పాలక వర్గానికి ఆయన సూచించడం జరిగింది. ఉత్సవాల్లో తాను కూడా 3 రోజుల పాటు పాల్గొంటానని చెప్పారు. మొత్తంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉత్సవాలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇటు సిద్దిపేట, నంగనూరు, చిన్నకోటూరు మండలాల్లో ఆయన పర్యటన కొనసాగింది. చింతమడగలో జరిగినటువంటి పోచమ్మ దేవాలయ ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అట్లాగే ఆయన క్యాంపు కార్యాలయంలో సాయంత్రం జరిగినటువంటి హనుమాన్ భజన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నాడు. ఆయనే స్వయంగా ఈ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వాములకు సాయంత్రం అల్పాహారం కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా దుర్గా ప్రసాద్ స్వామి పాల్గొన్నారు. ఇక సిద్దిపేటలో ఈరోజు మాజీ సైనికులంతా కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పాక్తో జరుగుతున్న యుద్ధంలో సైనికులకు మద్దతుగా, భారతదేశానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యుద్ధంలో అమరుడైనటువంటి సైనికులకు వాళ్ళు నివాళులు అర్పించారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు యథావిధిగా అక్కడ డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అటు ప్యారానగరు, నల్లవెల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా గత 96 రోజులుగా పెద్ద ఎత్తున దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలు ఆపేది లేదని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవోను రద్దు చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన ప్రజలు స్పష్టం చేయడం జరిగింది. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు.